బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఇది క్రమంగా బలపడుతోంది. ఏపీకి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రపై అల్పపీడన ప్రభావం బాగా ఉంటుందని వెల్లడించింది. రేపు మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర, ఒడిషా మధ్య అల్పపీడనం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఒకసారి వాతావరణంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం. అనిల్, చెప్పండి, వాతావరణ శాఖ ఇంకా ఏం చెప్తోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే దీని ప్రభావం ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, అలాగే ప్రకాశంతో పాటు నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. నిన్న రాత్రి నుంచి కూడా విజయవాడలో ఎడతెగని వాన కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది. తీరం వెంబడి గాలుల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇటు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా వానలు కురిస్తే చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఇటు పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. అల్పపీడనం తీరాన్ని దాటేలోపు మరింత బలపడేటువంటి అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఒకవేళ అల్పపీడనం మరింత బలపడితే కనుక ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలపై అత్యధిక ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈరోజు కురిస్తే కనుక రేపటి నుంచి ఉత్తర కోస్తాలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ అనిల్.